ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినముగా మనము మదర్స్ డే సందర్భంగా మనము మన తల్లిదండ్రులని ఎంతగానో సన్మానిస్తూ తల్లిని గురించి గొప్పగా చెప్పుకుంటున్న దినం ఈరోజు మదర్స్ డే. అయితే ప్రభువును బట్టి దేవుని నామములో కొన్ని మాటలు ఈ సందర్భంగా మనం ధ్యానించుకుందాం. చూడండి, ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లలు వాళ్ళ యొక్క తల్లిని సన్మానిస్తూ ఇవాళ గ్రీటింగ్స్ చెప్తూ వారి యొక్క ఫోటోలను షేర్ చేస్తూ అనేక వాట్సాప్ స్టేటస్ల్లో కావచ్చు, ఫేస్బుక్ పోస్టుల్లో కావచ్చు మదర్స్ని గురించి అంటే తల్లిని గురించి అనేక విధాలుగా వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళు ఎంతగానో మనల్ని వాళ్ళ ఆలన పాలన చూస్తున్న తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ విష్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవాతి దేవుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మనతో మాట్లాడాలని ఉద్దేశించిన కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బైబిల్లో ఒక స్త్రీని వేలాది మందికి తల్లిగా ఒకతను దీవించినట్లుగా మనం ఒక లేఖనాన్ని చదువుతాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 60వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక స్త్రీని అంటే రెబ్కాని అబ్రహాం యొక్క పెద్ద దాసుడు దీవిస్తున్న విధానాన్ని మనం చదువుకుంటాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనంలో మనం చూస్తే, వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, రిబ్కాని అబ్రహాం యొక్క దాసుడు పెద్ద దాసుడు ఏమని దీవిస్తున్నాడంటే, నీవు వేవేలకి తల్లి వగుదువుగాక, నీ పగవారు, నీ సంతానము, నీ కడుపున పుట్టిన బిడ్డలు నీ పగవారి యొక్క స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆయన రెబ్కాని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు తల్లి యొక్క ప్రధానమైన స్థానము, తల్లి తన పిల్లల్ని నడిపించుకునే విధానమును గురించి ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు బైబిల్లో నుండి మనం చదువుకుంటూ ఉంటాం, బైబిల్లో నుండి మనం తెలుసుకుంటూ ఉంటాము. తల్లి ఏ విధంగా తన బిడ్డలను నడిపించుకుంటుందో, తల్లి ఏ విధంగా తన బిడ్డలను ప్రేమిస్తుందో మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్ననాటి నుండే పసిపిల్లలుగా ఉన్నప్పుడే తల్లి ఎంతగానో తన యొక్క బాధని, తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తనకు అనుకూలంగా తన బిడ్డ ఏ విషయంలో బాధపడుతుందో, ఏ విషయంలో కలత చెందుతుందో, ఈ సమయంలో తన బిడ్డకి ఏం కావాలో చూడండి. పసిపిల్లల్ని మనం గమనించినట్లయితే వారు ఏమీ చెప్పలేని స్థితిలో కూడా తల్లి వాళ్ళని అర్థం చేసుకుంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటో గ్రహిస్తుంది, వాళ్ళకి ఏం కావాలని ఏడుస్తున్నారో తెలుసుకోగలుగుతుంది. అంటే తల్లికి మనము చెప్పకపోయినా తెలుసుకునే జ్ఞానం అనేది తల్లికి ఉంటుంది. అందుకనే తల్లిని కొనియాడబడతారు. తల్లి అనేది దేవుని తర్వాత దేవుడు అంతటి స్థానాన్ని తల్లికి ఇస్తారు. ఈరోజు తల్లులుగా పిలువబడుతున్న ఎంతోమంది మనం చూస్తే వాళ్ళు ప్రేమించలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. పరిస్థితులు మారిపోయి కాలగర్భాన ఎంతోమంది పిల్లల్ని అసహించుకునే స్థితికి వెళ్ళిపోయారు, పిల్లల్ని చంపే స్థితికి వెళ్ళిపోయారు, పిల్లల్ని హింసించే స్థితికి వెళ్ళిపోయారు. కానీ బైబిల్ అయితే తల్లిని ఒక గొప్ప స్థానంలో మన ఎదుట కనపరుస్తూ ఉంది. చూడండి, ఆయన దీవించినట్లుగానే కొంతమంది తల్లుల్ని వాళ్ళు ధన్యురాలుగా కొనియాడారంట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదివితే, సామెతల గ్రంథంలో ఆమె యొక్క ప్రవర్తన చూసి తమ పిల్లలు ఆమెను కొనియాడారని మనం చదువుకుంటాము. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ మనము 31వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూస్తే బైబిల్ ఏమని ఉంటుందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనదంట. ఆమె పెనిమిటి కోసం, పిల్లల కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉందంట. వాళ్ళు ఎలా పెరగాలో, వాళ్ళు ఎలా పెరిగితే దేవుని నామం మహిమపరచబడుతుందో, కుటుంబంలో క్షేమం కలుగుతుందో, కుటుంబానికి నెమ్మది కలుగుతుందో ఆ విధంగా వారికి ఏమేం కావాలో అన్నిటినీ సమకూరుస్తుంది. అందును బట్టి వాళ్ళు కుమారులు ఆమెను ఏమని అంటారంట, ధన్యురాలు అని అంటారు.
ఈరోజు పిల్లల ఆలనా పాలన చూడని తల్లిదండ్రులు ఎంతోమంది, వారి అవసరాలు అక్కర్లు తీర్చలేని తల్లిదండ్రులు ఎంతోమంది, వారి సంతోషాల కోసం వారి సుఖాల కోసం పిల్లల్ని అన్యాయంగా విడిచిపెడుతున్న తల్లిలు ఎంతోమంది ఉన్నారు. కడుపున పుట్టిన బిడ్డల్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని కనిన పిల్లల్ని వాళ్ళు బయటికి తెలిస్తే, ఆ బిడ్డలు బయటికి కనపడితే వారి యొక్క సంబంధాలు ఎక్కడ బయటపడతాయో అని పుట్టిన పురిట్లోనే చంపే తల్లులు ఎంతోమంది ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది, నీ పిల్లలు నిన్ను కొనియాడాలంటే, నీవు ధన్యురాలిగా మార్చబడాలంటే మొదట నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిగా నీవు మార్చబడితే నీ బిడ్డలు నిన్ను కొనియాడతారు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో హన్న తన పిల్లలు లేనందున ఎంతో ఏడ్చింది. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో గోజాడింది. నాకు పిల్లలు కావాలని ఏడ్చి దేవునితో ఒక సమర్పణ, ఒక తీర్మానం చేసుకుంది. నీవు గనక నాకు మగ కుమారుణ్ణి ఇస్తే నేను వాడిని నీకు ప్రతిష్ఠిస్తానని. దేవుడు నిజంగానే ఆ ప్రార్థన ఆలకించాడు. చక్కటి పండంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. అయితే ఇచ్చిన నాటి నుండి 3 సంవత్సరాల వరకు పాలిచ్చి పెంచి ఆ 3 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టిందంట. ఆ 3 సంవత్సరాల వయసులో సమూయేలు మందిరంలో ఉండడానికి ఆ తల్లి ఈ 3 సంవత్సరాలలో పాలిస్తూ ఏమని పెంచిందో కదా. వాడు ఏడవకుండా, సమూయేలు మరి మా అమ్మ కావాలని మారం చేయకుండా, ఏడవకుండా, దిగులు పడకుండా, మరి సేవకుల యొక్క మాటకి లోబడి సేవకులు చెప్తున్న దానికి విని సేవకుల పెంపకంలో పెరిగాడు అని అంటే ఆ తల్లి 3.5 సంవత్సరాలలోనే తనని ఎంత భయభక్తులతో పెంచిందో కదా. అయితే ఇంకో స్త్రీని కూడా మనం చూస్తే, అసెనెతు అనే ఒక స్త్రీ, ఆమె యోసేపు యొక్క భార్య. యోసేపు శత్రుదేశంలో ఉన్నాడు, తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు. అయితే అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నందున అతని శత్రువులందరి మీద అతనికి విజయం కలిగింది. అంతేకాదు అక్కడ యొక్క ఫరో యొక్క కుమార్తెని, అక్కడ సైన్యాధిపతి యొక్క కుమార్తెని చేసుకున్నట్లుగా, ఐగుప్తు దేశపు అమ్మాయిని చేసుకున్నట్లుగా వివాహం మనం చూస్తూ ఉన్నాం. మరి ఐగుప్తు దేశపు అమ్మాయిని చేసుకున్నప్పుడు ఆ తల్లి ఎక్కడా కూడా ఐగుప్తు ఆచారాలు కానీ, ఐగుప్తుకు సంబంధించిన విషయాలు కానీ పిల్లలు రాకుండా, మరి ఎఫ్రాయిము మనిషే ఆ కట్టుబాట్లు కానీ, ఆ ఆచారాలు కానీ, ఆ దేవతలకు కానీ మొక్కకుండా, వారి యొక్క పద్ధతులు కానీ పాటించకుండా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఆ తల్లి పెంచుకుందంట. పెంచుకోవడమే కాదు, గోత్రాలలో 2 గోత్రాలకి వారిని కర్తలుగా చేసింది. అంతటి ఘనమైన స్థితి తల్లికి ఉంది. ఎందుకనంటే తల్లి బిడ్డల్ని పెంచడానికి ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికలో బిడ్డల్ని పెంచుతూ ఉంది. ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఒక తల్లి విలువ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మనం కూడా తల్లులు అయినప్పుడు, మన గర్భమును కూడా పిల్లలు పుట్టినప్పుడు వారి యొక్క పరిస్థితి, వారి యొక్క ప్రేమ, వారి యొక్క ప్రేమానురాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, నా తల్లి ఇంతగా నన్ను ప్రేమించిందే, నా చిన్నప్పుడు నేను ఇంత మారం చేస్తే, నేను ఇంత అసహ్యంగా ఉంటే నా తల్లి ప్రేమించిందే అని అప్పుడు మనకి తల్లి ప్రేమ అర్థమవుతుంది కదా. అలాగనే మన తల్లి మనల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లోకపరంగా తల్లిని ఎంతగానో కొనియాడుతున్నారు. తల్లికి మించిన యోధులు లేరని ఆమెను గురించి ఎన్నో కీర్తనలు పాడుతున్నారు. అయితే బైబిల్ ఏమంటుందంటే, తన గర్భమున పుట్టిన బిడ్డనైనా తల్లి మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఆ మాటని చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథములో 49వ అధ్యాయములో మనం చూస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటాము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఈరోజు స్వార్థముతో నిండిన ఎంతోమంది స్త్రీలు వారి సంతోషాల కోసం, వారి సుఖాల కోసం పిల్లల్ని సహితము చంపే స్థితికి, పిల్లల్ని సహితం అసహించుకునే స్థితికి, పిల్లల్ని సహితము వాళ్ళు విడిచిపెట్టే స్థితికి వెళ్ళిపోయారు. అంటే లోకంలో ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదని దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఏదైనా ఉంది అని అంటే అది దేవుని ప్రేమే అని ఆయన లేఖనాల ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనమందరం అనుకుంటాము, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టకపోయినా నన్ను కన్నా నా తల్లి నన్ను ప్రేమిస్తుంది అని. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితులు
పరిస్థితులు లేవు. సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపే స్థితికి వెళ్ళిపోయారు. కన్పుడు పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను చంపే స్థితికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ప్రేమానురాగాలనేవి సమాజంలో కనుబరుగైన స్థితిలో ఉండగా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా తల్లి నన్ను ఆదరించట్లేదు, నా అనుకున్న వారు నన్ను ఆదరించట్లేదు, నన్ను విడిచిపెట్టేశారు, వారందరి ఎడల నాకు బాధగా ఉంది, నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎవరి ప్రేమని నేను నోచుకోలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభువు చెల్లిస్తున్న మాట ఏంటో తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డని కరుణింపకుండా తన చింటి పిల్లను మరుచున వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి వాగ్దానం, ఎంతటి చక్కటి మాట ప్రభు చెప్తున్నాడంటే, ఒకవేళ నీ తల్లి మర్చిపోతుందేమో, ఎంత ప్రేమ కలిగిన తల్లి అయినా. చూడండి, పసిపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూడగానే వాళ్ళని మురుసుకుంటూ వాళ్ళు నవ్వే విధానం, వాళ్ళు ఏడ్చే విధానం, వాళ్ళు నడిచే విధానం చూసినప్పుడు అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు, ఇదిగో ఇది నా ముక్కు, ఇది నా నోరు, ఇది నా మొహం, అచ్చో నాలాగనే ఉంది, మా నాన్నమ్మలాగానే ఉంది, లేదా మీ నాన్నలాగా ఉన్నాడు, మీ తాతలాగా ఉన్నాడు, మీ మామలాగా ఉన్నాడు అని వాళ్ళని మురుసుకుంటూ ఉంటాము. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళని ఆలనా పాలన చూసుకునే స్థితికి వాళ్ళంతటా వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ కోసం మనము వాళ్ళని అంతగా మరి పుట్టినప్పుడు ఉన్నంత ప్రేమ వాళ్ళకి మనం ఇవ్వలేం. వాళ్ళు స్వయాన వాళ్ళు పనులు చేసుకోగలిగినప్పుడు వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత వివాహాల కోసమని వాళ్ళని వాళ్ళ వివాహాలకు అబ్బాయిలైతే అమ్మాయిలను చుట్టమని, అమ్మాయిలైతే అబ్బాయిలని చుట్టమని ఇలా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వెంటనే ఏమంటారంటే, అయ్యా నీ సంసారం నీకు అయిపోయింది కదా, మీకు వివాహం అయిపోయింది కదా, మీ కుటుంబం మీకు అయిపోయింది కదా, మీరు వేరుగా ఉండండి అని. అంటే మనకి ఒక తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఎంత రూపం నా రూపం అన్నా, ఎంత వాళ్ళపైన ప్రేమ ఉన్నా, వాళ్ళు ఎంత మురుసుకున్నా, ఒక వయసు వచ్చేంతవరకే తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లల పైన ప్రేమ ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట కూడా అదే. నేను ఒకవేళ తల్లులైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. అది ఎంత కాలమైనప్పటికీ. ఇక్కడ మనం చూస్తున్న సామాజికంగా తల్లిదండ్రులు వివాహమైనంత వరకే ప్రేమ. కోడళ్ళు వచ్చారంటే ప్రేమ ఉండదు కొడుకు మీద, కూతురు అల్లుడు వచ్చాడంటే ప్రేమ ఉండదు. ఎందుకంటే వారి కుటుంబంగా ఏర్పరచబడ్డప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, ఇదిగో నీకు వివాహం చేసేసావు, నీ కుటుంబం అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను చూసుకోవాలి అని తల్లి చెప్తుంది. ఇదేమి స్వార్థమనో లేదా ఇంకో భావన అనే కాదు. కానీ ఒకవేళ ఆ ప్రేమ అంతటితో ముగిసిపోతుందేమో, కానీ నా ప్రేమ అంతటితో ముగిసేది కాదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అని సెలవిస్తున్నాడు. అంతేకాదు 46వ వచనంలో మనం చూస్తే, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడనంట. ఇక్కడ మనం 46వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం నుండి, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నా తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్తున్న మాట, ఒక వయసు వచ్చేంత వరకు కాదంట ప్రేమ. నీ పరిస్థితులన్నీ అంటే నీవు చేసుకోగలిగిన స్థితికి వచ్చేంత వరకు కాదంట ప్రేమ. ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుంటాడు. ఈరోజు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం దాకా పిల్లల్ని ఎత్తుకోగలుగుతారు. అక్కడి నుండి బరువు అయిపోతారు, ఎత్తుకోలేరు, మోయలేరు. కానీ నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీకు తల్ల వెంట్రుకలు నెరిసేంత వరకు కూడా నేను నా చంకనెత్తుకొని నిన్ను రక్షిస్తానని. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గాఢమైనదో కదా, ఎంత ప్రేమైనదో కదా. ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు ఈ లోకపరమైన తల్లిని సన్మానిస్తున్నావు, ఈ లోకపరమైన తల్లిని గౌరవిస్తున్నావు. నిజమే, గౌరవించాలి. కానీ నిన్ను తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించే నేనున్నాను. నేను నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను, నిన్ను నా చంకనెత్తుకుంటానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. ఒక తల్లి ఏ విధమైన ప్రేమ చూపిస్తుందో, ఒక తల్లి ఏ విధమైన ఆదరణ చూపిస్తుందో బిడ్డకి, అటువంటి ఆదరణ అంట ఈరోజు నీకు నాకు ప్రభు చూపించాలనుకుంటున్నాడు.
నిజమే, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. తన తల్లిని ప్రేమించాడు. తను సిలువ మరణం పొందేటప్పుడు తన తల్లి విడిచిపెట్టబడుతూ ఉంటే, తన తల్లికి ఎవరు లేరు, దిక్కు లేరు అనే భావనతో ఏడుస్తూ ఉంటే తల్లి యోహానుని పిలిచి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇక నుండి నీ బాధ్యతలన్నీ కూడా యోహాను చూసుకుంటాడని ప్రభు ఒక బాధ్యతాపూర్వకంగా తల్లిని అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటాం. తల్లిని దేవుడు సన్మానించాడు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, తల్లిదండ్రులు సన్మానింపని వారికి మరణము విధింపబడుతూ ఉందంట. హల్లెలూయా. అంటే ఈరోజు నీవు ఈ లోకపరంగా తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, వారి ఆలనా పాలన చూడాలి. వారి వృద్ధాప్యమందు వారు ఏ స్థితిలో ఉన్నారో నువ్వు గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. నీ పసితనంలో వాళ్ళు నిన్నెంత ప్రేమించారో, నీవేది చేసుకోలేని వయసులో నీవు 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా, నీకు పాలు కావాల్సి వచ్చినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను మురుసుకుంటూ నిన్ను ముద్దాడుతూ నీ తల్లి నిన్నెంత ప్రేమించిందో, వృద్ధాప్యమందు అలాగే నీ తల్లిని నువ్వు ప్రేమించగలగాలి. హల్లెలూయా. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించగలగాలి, ఘనపరచగలగాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము తల్లిదండ్రులని ప్రేమించడంతో పాటు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ తల్లి కన్నా కూడా నేను ఎక్కువ ప్రేమించేవాడని. హల్లెలూయా. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నా కొరకు నేను నిన్ను నియమించుకున్నాను అని అంటున్నాడు. తల్లి తండ్రి ఏదో అకస్మాత్తుగా ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ప్రక్రియ కాదు. ఈరోజు నీవు నేను ఏర్పరచబడ్డామంటే అది దేవుని ప్రణాళిక. ఆయన అంటున్నాడు కదా, నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నానని. నిన్ను ఎరిగిన దేవుడు నీవు తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన తర్వాత నిన్ను ఎత్తుకొనుచు, నిన్ను ముద్దాడుచు, ముదిమి వరకు, నీ మరణాంతం వరకు నీకేమి కావాలో ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో అలా నిన్ను ఆదరించాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుని యొద్దకు రాగలిగితే, దేవుణ్ణి ప్రేమించగలిగితే, ఆయన అంటున్న మాట ఒక మాట చూడండి. మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఇంత ప్రేమించమని చెప్తూ కూడా మరి ఒక మాట అంటాడు. ఏంటంటే 10వ అధ్యాయం 37వ వచనంలో మనం చదువుకుందాము చూడండి. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, ఆయన ప్రేమించమని చెప్తూనే తల్లికైనను తండ్రికైనను ఎక్కువగా వారిని ప్రేమించట కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు. నాకంటే ఎక్కువగా. ఈరోజు నా తల్లి లేనిదే నేను లేను, నా తండ్రి లేనిదే నేను లేను అని దేవుణ్ణి విడిచిపెట్టి మరీ తల్లిదండ్రుల్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రభు సెలవిస్తున్నమాట, దేవునికి ఇవ్వాల్సిన ప్రధానమైన స్థానం ఇవ్వకుండా వారికి ఎక్కువ స్థానం ఇస్తే కూడా ఆయన అంటున్నాడు నాకు పాత్రుడు కాడని. ఈరోజు నీ తల్లితో పాటు నీ తండ్రితో పాటు నీవు ప్రేమిస్తూ ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఏ స్థితిలో అయినా నిన్ను ఆదరించగలుగుతాడు, ఏ స్థితిలో అయినా నీకు ధైర్యం చెప్పగలుగుతాడు, ఏ స్థితిలో అయినా సరే నిన్ను సరిచేయగలుగుతాడు, ఏ స్థితిలో ఉన్న నీ పరిస్థితులను మార్చగలుగుతాడు. అందుకే ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ముదిము వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొను వాడను. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టేవాడని నేను కాదు. తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నాడు. మరి అటువంటి గొప్ప దేవుడు ఈరోజు మరి మదర్స్ డే సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన తల్లిని మనం సన్మానించినట్లుగానే, మన తండ్రిని మనం సన్మానించినట్లుగానే వారికంటే ఎక్కువగా మన గురించిన బాధ్యత కలిగిన దేవునికి, మన తల్లి గర్భంలో ఉండగానే మన యొక్క ప్రణాళికను వేసిన దేవునికి, తల్లిదండ్రుల కంటే ఆదరించగలిగిన దేవునికి మనము లోబడగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన దగ్గరకు రాగలిగితే, ఈరోజు నన్ను కూడా ఒక తల్లి ఎలా ప్రేమిస్తుందో ఆయన చెప్పాడు కదా. ఒక పసిబిడ్డగా ఉన్న బిడ్డని తల్లి ఏ విధంగా అయితే తన పొత్తిళ్లల్లో పెట్టుకొని తనకేం కావాలో తను ఏం చెప్పకపోయినా తెలుసుకొని తన ఆలనా పాలన చూస్తుందో అటువంటి ప్రేమని ఈరోజు నీకు నాకు చూపించాలనుకుంటున్నాడు మన తల్లి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. ఈరోజు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీరు నిజంగా దేవుని యొద్దకు రండి, దేవుని పాదాల యొద్దకు రండి.
తల్లిని ఎలా ప్రేమిస్తున్నారో అలాగనే దేవునిని అంతకంటే ఎక్కువగా ప్రేమించండి. ఆ గొప్ప ఆదరణ మీరు పొందుకొని మీ జీవితాలలో జయ జీవితాన్ని పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని కృపకు పాత్రలు అవుతారు. దేవుని కృప వలన మీరు ఇంకనూ దీవించబడతారు. ఈరోజు తల్లులుగా పిలువబడుతున్న అనేక తల్లులు మరి వారి బిడ్డలని భయభక్తులతో పెంచడానికి, ఇంకనూ మరింత దేవునిలో ఎదగడానికి మీరు మరింత దేవుని తెలుసుకోనండి. మీ బిడ్డలని కూడా దేవుని సన్నిధిలో పెంచండి. దేవుని మందిరానికి వెళ్ళడం నేర్పించండి చిన్ననాటి నుండే. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం నేర్పించండి చిన్ననాటి నుండే. దేవునికి ఇవ్వడం నేర్పించండి చిన్ననాటి నుండే. పెద్దవాడైనాక దాని నుండి వాడు తొలగిపోడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. తల్లి మొదటి గురువు అని బైబిల్ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. లోకపరంగా కూడా చెప్తూ ఉంటాం తల్లే మొదటి గురువు అని. వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళు మాటలు నేర్పించాలన్నా, వాళ్ళు నడకలు నేర్పించాలన్నా, వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండాలన్నా తల్లి చెప్పే భయాన్ని బట్టే వారి యొక్క జీవితం నడిపించబడుతుంది. కనుక ఈరోజు తల్లి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా బిడ్డను నేను సరైన మార్గంలో నడిపించుకోవాలి. అన్న తన 3వ సంవత్సరంలోనే దేవు సేవకులకు లోబడే విధంగా తన బిడ్డను పెంచింది. మరి యోసేపు యొక్క భార్య తన బిడ్డల్ని ఐగుప్తు యొక్క దోషం అంటకుండా, ఐగుప్తు యొక్క విగ్రహారాధన అంటకుండా, ఐగుప్తు యొక్క కట్టుబాటులు అంటకుండా తన బిడ్డల్ని పెంచింది. ఇలా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ఎంతోమంది తల్లులు తమ పిల్లల్ని భక్తిలో పెంచారు, దేవుని కొరకు పెంచారు, త్యాగపూరితమైన జీవితాలు కలిగిన బిడ్డలుగా వారిని పెంచారు. అటువంటి జీవితాలు కలిగిన బిడ్డలుగా మన బిడ్డలు కూడా పెరుగునట్లుగా మొదట నీవు దేవుని సన్నిధికి వెళ్ళు, నీవు దేవునికి లోబడు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని మాటలు విని ఆ మాటలు బైబిల్ అంటుంది, చూడుము నీ పిల్లలకి ఆ దేవుని వాక్యం అంట కంఠభూషణముగాను, ద్వారబంధముల మీదను, చేతికి కడియములుగాను వాటిని కట్టి నేర్పించాలంట. అలా నేర్పించినప్పుడే ఆ బిడ్డలు దేవుని యొక్క భయభక్తులలో ఎదుగుతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మరి నీవు నేర్చుకోవటమే కాదు, కానీ నీ బిడ్డలకు నేర్పించే స్థితిలోనికి నీవు రాగలగాలి. నేను అంటున్నాను కదా, చిన్నప్పుడు నుండే సండే స్కూల్కి వెళ్ళడం, కంఠత వాక్యాలు వాళ్ళు నేర్చుకోవడం, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం నేర్చుకోవడం, దేవుని సన్నిధిలో దేవునికి ధారాళంగా ఇవ్వడం నేర్చుకుంటే వాళ్ళు పెద్దవైన తర్వాత దేవుని యొక్క సొమ్మును దొంగలించడు, దేవుని యొక్క సమయాన్ని దొంగలించడు, దేవుని యొక్క పరిచర్యని దొంగలించడంట. వాడు ఆ ఆసక్తితో మరింతగా చూడండి, సమూయేలు ఎంతటి ఘనమైన స్థితికి వెళ్ళాడంటే రాజులని అభిషేకించే స్థితికి వెళ్ళాడు. ఎందుకంటే తన చిన్న వయస్సు నుండే దేవుని సన్నిధిలో అతను ఎదిగాడు. కాబట్టి ఈరోజు తల్లులుగా మనం మన బిడ్డలను ఆ విధంగా పెంచాలి. బిడ్డలుగా మనము మరి పిల్లలుగా ఉన్నవారు ఈరోజు దేవుని ఒక ఆదరణ, తల్లి ఎలా ప్రేమిస్తుందో అటువంటి ఆదరణ దేవుని దగ్గర నుండి పొందుకునేలాగా మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లుగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నిజంగా ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండునట్లుగా, అంతేకాదు ఆత్మీయ సేవకురాళ్ళైన తల్లిదండ్రులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.